హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న 7వ తారీఖు శబరిమల వెళ్ళటం జరిగింది. ట్రైన్లో ఉన్నా ఫ్రెండ్స్. శబరిమల వెళ్తున్నాను. ఇక్కడ వానాథ చేయడానికి కొత్తలో దిగి గాడి మొత్తం స్వాములే ఉంటారు. ఇట్లా రంగులు పూసుకొని తిరుగుతూ ఉంటారు. ఓవర్స్ ఉంటారు ఇక్కడ నుంచి వనాత్ర చేయడానికి కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగురుతున్నారు. ఇట్లా రంగులు పూసుకొని ఎగురుతారు ఇక్కడ ఓవర్స్ అని. ఇక్కడ వనాత్ర స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి లోపలికి అడవిలోకి వెళ్ళాలి. బాగా అంతా పెద్ద పెద్ద చెట్లు, అటు పక్క లోయలు ఉంటాయి. రాళ్ళల్లో నడవటం ఇట్లా సుమారు 47 కిలోమీటర్లు అట్లా నడవాల్సి వచ్చింది. ఈ స్వాములు అందరూ భజన చేసుకుంటూ వెళ్తూనే ఉంటాము. ఈ మధ్యలో ఇట్లా ఏదో ఫోటోలు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఒక రాయి తీసుకొచ్చి చెట్టు దగ్గర వేయాలంట. ఇక్కడ ఏదో రాక్ చేసి ఉంటుందంట. ఆ రాయి వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, చేస్తున్నాను చూడండి. రాయి వేసిన తర్వాత ఆ చెట్టు పక్కన తిరుగుతూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, అది అందరూ వేస్తున్నారు. అట్లాగే చుట్టూ తిరుగుతూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇది మధ్యలో తగిలిద్ది అనమాట. ఇక్కడ కరిమిలకొండ ఏదో అంట, సంథింగ్ గుర్తులేదు. రాయి వేసిన తర్వాత నుంచి ముందుకు వచ్చేసి ఇంకా మళ్ళీ మనం వనాథ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఏముండదు, బాగానే ఉంటుంది, సరదాగా ఉంటుంది. స్వాములు ఉంటారు. నైట్ 5 o'clockకి పంపించరు, ఎందుకంటే పులిలు అవి తిరుగుతాయి అని 5 అవ్వగానే ఆపేస్తారు. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ వనయాత్రకి. ఇంక వెళ్తూనే ఉంటాం. ఇక్కడ గూడాలు ఉంటాయి, తినేవి ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. చాలా ఎక్కువ. శబరిమల పంబకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవి ఇక్కడే స్నానం చేయాలి. ఇవి దర్శనకి వెళ్ళే రూట్. ఇది బాగుంటుంది. ఇది వచ్చేసి మెట్లు ఎగురు గుడి. అదే ఫ్రెండ్స్, బాయ్.